హాయ్ అండి, నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మా ఊరి వంటిల్లు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి క్యారెట్ ఫ్రై అండి. మనం ఎప్పుడు చేసుకున్న క్యారెట్ ఫ్రై కాకుండా ఇందులోనే పెసరపప్పు వేసుకొని కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం, వచ్చేయండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో శనగపప్పు, మినపప్పు వేస్తున్నానండి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం ఫ్రై అయిన వెంటనే మనం పోపు దినుసులన్నీ తీసి పెట్టుకోవాలి. పోపు అన్నీ తీసి పెట్టుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అయిన వెంటనే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి, బాగా ఫ్రై అవ్వకూడదండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసాను నేను. ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం ఏదైతే క్యారెట్ తురుము పెట్టుకున్నామో ఆ క్యారెట్ తురుము అన్నది మనం ఇందులో వేసేసుకోవాలి. క్యారెట్ తురుము వేసేసుకొని మనం ఇందులోకి ముందుగానే పెసరపప్పు తీసుకున్నానండి. ఒక గుప్పెడు అంత పెసరపప్పు తీసుకొని ఆ పెసరపప్పుని కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ కూడా వేసేసాను. ఒకసారి కలుపుకున్న తర్వాత నానబెట్టిన పెసరపప్పు ఏదైతే ఉందో ఆ పెసరపప్పుని కూడా వేసేసానండి. ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ క్యారెట్ ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్కే పెసరపప్పు అన్నది ఉడికిపోతుందండి. కాకపోతే మనం చిన్న మంట మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో క్యారెట్ పెసరపప్పు ఫ్రై. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్